సంస్థాగత విప్లవం లేకుండా ఏ హరిత విప్లవము సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో నాబార్డ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న ఎర్త్ సమ్మిట్ ను ప్రారంభించారు. గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని కితాబు ఇచ్చారు. గ్రామీణ భారతావని అభివృద్ధికి సంస్కరణలు, నూతన ఆవిష్కరణలతో బాటలు వేయవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇరువురు సందర్శించారు. పలు స్టాళ్లు కలియ తిరిగి వివరాలను తెలుసుకున్నారు. I appreciate and support under the government whatever the steps, whatever the mechanism, whatever the way that you plan and progress for the vision and growth of the rural economy, more so particularly for Telangana. This Telangana government will stand with NABARD and will go hand in hand together for the rural economy and rural agriculture and other activities. వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడడానికి అవకాశం లేదు. కాబట్టి కోట్లాది మంది ప్రజల ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని మనం ఆర్థిక పరంగా ఎసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని, ఈ యొక్క పరిశ్రమల్ని, అదేవిధంగా మార్కెటింగ్ని, స్టోరేజ్ని, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి, సమిష్టి కృషి ఉండాలి.